నేను కొన్ని సంస్కృతం కాదు కేవలం తెలుగులో రాసినటువంటి చిన్న చిన్న శ్లోకాలు ఒక 2-3 చదువుతాను. శ్రీ గణనాథుని మదిని తలచి గణతికెక్కిన కావ్యరాజము స్మరించి కలమునకు బలమిమ్మని కరివదను నివేడితిన్. ముందు గణపతి నమస్కారము. శ్రీగిరి నందిని శ్రీకరు సోదరిని సదాగా చేటి సదాశివురాణి పదారవిందములకు ప్రణమిల్లి సుధాక్షరములు ఈ కలమున నింపగ వేడితిన్. పార్వతీదేవి స్తుతిని అలా చేశాను. శ్రీహరిరాణి సిరుల పూబోణి శ్రీలక్ష్మీదేవియే రక్షకాగా అక్షయములే ఆశించి వేడితిని సలక్షణంబున ఈ కృతిని సాగనీయమ్మ. లక్ష్మీదేవికి ఒక నమస్కారం. శ్రీవాణి వీణాపాణి పుస్తకధారిణి నీ శ్రీచరణముల మ్రొక్కి వేడితిన్. ఈ కలమున మధురాక్షర సోనల్ ప్రసరించని ఏ అక్షరం వైన నీ రూపమై సాక్షాత్కరించని సరస్వతి అని వాణిది పుస్తక అక్షరానికి ఆదిమూలమైన సరస్వతీదేవిని ప్రార్థించాను. అంబావరుని ఆదిశంకరుని సాంబ సదాశివుని సర్వకళలకు కన్న తండ్రిని సత్కళలిమ్మని శర్వుని శరణాల పడమెల్లితిన్. పరమశివునికి ఈ ప్రార్థన. కమలనాభుని కనులందు నిలిపి విమల మానసనై వినతి చేసి తిని నా కలమునకు తేజమై నిలిచి కమనీయమైన కావ్యరాజమై వ్యాపించుమయ్యా. సాక్షాత్ విష్ణు స్వరూపుడైన రామచంద్రుని సకల వేద పారుని సరస్వతీపతిని అఖిల విధివ్రాతలాది కవిని కవన గీతికలు నానుదుట రాయమని సవినయంబున ప్రణమిల్లితిన్ వేడితిన్ చతుర్ముఖుని. శ్రీరామ భక్త చూడామణి మారుతి సోమశేఖరు తేజమున్ వేడితి వాక్ఫటి మన్ను సగేటి వానర శ్రేష్ఠునకు వాక్య నిర్మాణ శక్తి నిమ్మని మృక్కితిన్. మన ఆంజనేయ స్వామికి ఒక శ్లోకము. సతిజీ సీత జాడ తెలియ సహకరించి త్వరిత గతిన వార్దిపై వారధి నిర్మించి గర్వితాసుల దృంచిన వానన శ్రేష్ఠులకు వందనంబు శ్రీరామచరితాంబుదిని శీఘ్రంబున గావింప రామభక్త కోటికి నమస్సుమములు. అక్షర రూపులు అక్షయదాతలు సలక్షణ కావ్య కవి సాగరులు వ్యాస వాల్మీకాది కవన శేఖరులను మదివాసము చేసి స్మరింతునా తుది వరకు. ఇది మనకు ఇటువంటి జ్ఞానాన్ని సాహితీ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆది కవులైనటువంటి వ్యాస మహామునికి వాల్మీకి మహామునికి నమస్కరిస్తూ కావ్యాలు వేదాలు అందించిన కవులందరికీ కూడా చిరు ప్రాయాన చివురించిన శ్రీరామ భక్తి నరనరాల ప్రసరించి ఆసువై పల్లవించి హరికీర్తనలే నా జివ్వకాహారమందించ కోరి రచించి తినేమో ఈ శ్రీరామచరితాంబుదిని. లేశమంత ఇన కవిత్వము రానిదానను క్లేశము పొందిన విలచిత మానసను కల్మషములన్నీ కరిగి విమలాంతరంబున వశము చేసి తిని కలము బలము శ్రీరామచరణాల విందములకు. శ్రీ గణేశాయ నమః.